రాజకీయాలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. స్టేషన్ గన్పూర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఓవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేసింది అక్కడ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఆందోళన నెలకొంది. మున్సిపల్ సిబ్బంది, పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. రానున్న రోజుల్లో కడియం ఓటమి ఖాయమంటూ రాజయ్య అంటున్నారు. కడియం రాజకీయ సమాధి నేనే కడతానంటూ రాజయ్య చెప్తున్నారు. ఈ తతంగం అంతా మొదలవడానికి అసలు కారణం ఏంటి అనే ప్రశ్న వస్తే, ఈ మధ్య స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు, అంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, అందులో కడియం పేరు కూడా ఉన్న నేపథ్యంలో కడియం సమాధానం చెప్పాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దానికి సమాధానంగా నేనేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి నేను కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నాను, నెలకు 5,000 చొప్పున. కాబట్టి నేను పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. బీఆర్ఎస్ సమర్పించింది కేవలం మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాలు మాత్రమే. అథెంటిక్